టైమ్ టు క్వశ్చన్ అవర్. కౌంటింగ్ కు అంతా రెడీ అయిపోయింది. మిగిలింది మరికొన్ని గంటలే. ఇక నేతల గుండెలో లబ్ డబ్ మొదలైంది. ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది, ఎవరు ఎవరిపై విజయం సాధించబోతున్నారు, ఎగ్జిట్ పోల్స్ లో ఎంత మేరకు విశ్వాసం ఉంది, ఎగ్జిట్ పోల్స్ ని పార్టీలు నమ్ముతున్నాయా, బెంగాల్లో మమతకు ఎందుకు భయం పట్టుకుంది, 2021 నాటి ధైర్యం మమతలో ఎందుకు కనిపించడం లేదు, కేరళలో పినరయికి షాక్ తగులుతుందా, పినరై హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, తమిళనాడులో ఎవరు హీరో కాబోతున్నారు అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా మారిన పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఈసీని మమత మొదటి నుంచి తీవ్రంగా విమర్శిస్తూనే వస్తున్నారు. ఎస్ఐఆర్ నుంచి ఎన్నికల కౌంటింగ్ వరకు మమత ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. కౌంటింగ్ విషయంలో కూడా మమత సుప్రీంకోర్టుకు వెళ్లింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు మమతకు షాక్ ఇచ్చింది. ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కేసును డిస్పోజ్ చేసింది. కౌంటింగ్ సిబ్బందిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా ఉండవచ్చు. సిబ్బంది కూర్పుపై నిర్ణయాధికారం ఈసీదేనని స్పష్టం చేసింది. అటు తమిళనాడులోనూ డీఎంకే గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా డీఎంకేకు మెజారిటీ ఇవ్వగా కొన్ని మాత్రం టీవీకే అన్న డీఎంకేకు చేకొట్టాయి. కేరళంలోని పోటీ తీవ్రంగానే కనిపిస్తుంది. ఇక అస్సాం, పుదుచ్చేరిలోనూ కౌంటింగ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఉప్పల లక్ష్మణ్ గారు, జర్నలిస్ట్, అండ్ అలాగే భరత్ రెడ్డి గారు, అనలిస్ట్. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ అండి ఇద్దరికి కూడా. సో లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మనం మొదటగా అయితే వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకోవాలి. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయితే ఈసారి ఒక మూవీని కూడా తలపించే విధంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఒక సస్పెన్షన్ మూవీ కానివచ్చు, చూస్తున్నాం మధ్య మధ్యలో చిన్న చిన్న క్రైమ్ కూడా చూస్తున్నాం మనం. సో ఎస్ఐఆర్ నుంచి కానివచ్చు, అండ్ లాస్ట్ కి నిన్న సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది మమతా బెనర్జీ. సో ఎలా చూడొచ్చు అంటారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఈసారి? పరిణామాలు ప్రజలు ఎందుకంటే లక్ష్మణ్ గారు, విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. మీ నెట్వర్క్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది. విల్ గెట్ బ్యాక్ టు యూ అండి, మళ్ళీ మాట్లాడదాం. సో భరత్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే మమతా బెనర్జీలో ముందులా కనిపించే ఎనర్జీ కానివచ్చు, లేకపోతే నమ్మకం కానివచ్చు, కనిపించట్లేదు ఈసారి నమ్మకం కంటే ఎక్కువ భయం కనిపిస్తుందని చెప్పొచ్చు క్లియర్ గా. సో దానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? వెస్ట్ బెంగాల్ ఎన్నికకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఎందుకంటే 3 సార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించిన మమతా బెనర్జీ మొదటిసారిగా భయంతో ఉన్నట్టుగా వార్తా కథనాలు కానీ మనం చూసుకున్న ఆమె ఫేస్ ఫీలింగ్స్ కానీ మనం చూసుకుంటే కొంత భయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చాలా ధీమాగా ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. తనకు ఎన్నికలకు అడ్వైజర్ గా పనిచేసిన, అనలిస్ట్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చెప్పడం బీజేపీకి ట్రిపుల్ డిజిట్ రాదు, 100 లోపే వస్తుందని చెప్పి మరి ఛాలెంజ్ చేసి మరి 100 లోపు సీట్లలో పరిమితం చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే గట్టితో కోరుకుంటే ఈసారి గట్టి పోటీని ఎదుర్కోవడం జరిగింది మమతా బెనర్జీ. మనం చూసాం సర్వేలు చూసినట్టయితే కొన్ని సర్వేలు టీఎంసీకి మమతా బెనర్జీకి అనుకూలంగా, మరికొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. మనం 5 రాష్ట్రాల ఎన్నికలను పరిశీలించినట్టయితే మిగతా రాష్ట్రాల్లో చాలా వరకు సర్వేలు ఏ పక్షమో పక్షానికి ఇవ్వడం జరిగింది. లైక్ మనం కేరళలో చూసుకున్నట్టయితే యూడీఎఫ్ గెలిచే అవకాశం ఉంది, తమిళనాడులో చూసుకున్నట్టయితే అలాగే స్టాలిన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది, అస్సాంలో బీజేపీ గెలిచే అవకాశం ఉందండి. దాదాపు అన్ని సర్వేలు ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ బెంగాల్ విజయానికి వచ్చేటప్పటికి సర్వేల్లోనే మనకు తేడా కనిపిస్తుంది. దాంతో పాటుగా ఫైట్ కూడా చాలా టైట్ ఫైట్ కనిపిస్తుంది. ఎవరు గెలిచినా దాదాపు మనం చూసుకున్నట్టయితే 120, 130 దగ్గర, లేదంటే 140, 150 అంటే ఆ రేంజ్ లోని టైట్ ఫైట్ కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఏదైతే మొదటి నుంచి కూడా గత 5 ఏళ్ల కాలం నుంచి మనం ప్రతి కేంద్ర ప్రభుత్వంతో డైరెక్ట్ గా పోరాడుతున్న ఏకైక ప్రాంతీయ పార్టీగా మనం చెప్పొచ్చు. స్టాలిన్ పోరాడుతున్నప్పటికీ
స్టాలిన్ కొన్ని సందర్భాల్లోనే పోరాటం తెలుసు కానీ మమతా బెనర్జీ ప్రతి సందర్భంలోనూ కేంద్రంతో పోరాడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఓకే, సో లక్ష్మణ్ గారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడితే మమతా బెనర్జీ చాలానే ఆరోపణలు చేయడం జరిగింది ఈసారి ఎలక్షన్ కి సంబంధించి. సో అందులో ఒక ఆరోపణ ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి అన్ని కూడా అన్ని ఫేక్ గా క్రియేట్ చేసినవే. ఇది ఎమ్మెల్యేలని, ఎంపీస్ని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, ప్రజలని తప్పుదోవ పట్టించడం విధంగా ఉంది. సో ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందని మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? లక్ష్మణ్ గారు, మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉందండి, విల్ సార్ట్ ఇట్ సూన్. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇన్ని రోజులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఎలక్షన్ అందరి కళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ మీదనే ఉన్నాయి. సో రేపు కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి ఇప్పటివరకు అయితే అందరూ ఎగ్జిట్ పోల్స్ నమ్మి ఉంటున్నారు. రేపు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది రేపు తెలుస్తుంది. బట్ మీన్ వైల్ మనం ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జిట్ పోల్ ని నిజంగానే నమ్మచ్చంటారా? ఎక్యూరేసీ ఉందా? ఎక్యూరేట్ గా వస్తుందా ఎగ్జిట్ పోల్స్? మరి ముఖ్యంగా మనం మై యాక్సెస్ ఇండియా ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకోవాలండి. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఎగ్జిట్ పోల్స్ ఒక అంచనా మాత్రమే అని మనం చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటుంది. అంటే మనం ఓటు వేసాం, ఇంకో మరొక 2 రోజుల్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, ఈ లోపు ఏం జరుగుతుంది అని తెలుసుకునే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జిట్ పోల్స్ చేసే అవకాశం ఉంది. అంటే ఓటింగ్ నుంచి సర్వేలన్నీ కూడా మొదట్లో ఎన్నికలకు ప్రిపేర్ కాకముందు, అంటే ఓటర్ డిసైడ్ కాకముందు చేసే పోల్స్ అన్ని. కానీ ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఎన్నికలు ఏదైతే ఓటు వేసిన తర్వాత వచ్చిన వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించి క్రోడీకరించి వాటిని ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా వచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో అంచనాలకు దూరంగా వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా విఫలమైన సందర్భాన్ని చూడొచ్చు. కానీ అన్ని సందర్భాల్లోనూ ఒకేలా ఉంటుందని మనం చెప్పలేడు. పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ కొట్టేయలేం. అలాగని చెప్పి 100% ఎగ్జిట్ పోల్స్ ఏది చెప్తే అదే జరుగుతుందని కూడా చెప్పలేము. కానీ 60-70%, 80% వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తున్న సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ పై ఎవరైతే గెలిచే అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇస్తుందో ఆ పార్టీ సంతోషంగా మా పార్టీ గెలిచే అవకాశం ఉందని ఈ ఎగ్జిట్ పోల్స్ అని ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి ఏదైతే పార్టీ చెప్తుందో ఆ పార్టీకి సంబంధించి ఇవన్నీ పేకు మాకు రేపు రిజల్ట్ వచ్చాక మీరే చూస్తారని చెప్పి, ఇది మామూలుగా ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ వాదనను వినిపించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే మరి కొన్ని ప్రాంతంలోనే ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే బెంగాల్ ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా సాగడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర బలగాలు కానీ, సిఆర్పిఎఫ్ బలగాలు కానీ మన మిగతా రాష్ట్రాలతో ఎన్నికలతో పోల్చినట్లయితే ఆ రాష్ట్రాల్లో ఒకే ఫేజ్ లో ఎన్నికలు పూర్తవడం జరిగింది. కానీ బెంగాల్ ఎన్నికల విషయానికి వస్తే 2 ఫేజుల్లో ఎన్నికలు జరగడం జరిగింది. దానికి గతంలో సువేందు అధికారి మమతా బెనర్జీ మీద ఎలా గెలిచారన్న సిచ్యువేషన్ మనం చూసాము. సో ఈసారి కూడా సువేందు అధికారి మమతా బెనర్జీ మీద గెలిచే అవకాశం ఉందా అన్న డౌట్ రేజ్ అవుతుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్టయితే మమతా బెనర్జీని పూర్తిగా సువేంద్ర అధికారి మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తి. గత ఎన్నికలకు అంటే ముందు మమతా బెనర్జీతో కలిసి ప్రయాణించిన వ్యక్తి, తృణమూల్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గత ఎన్నికలకు ముందు టీఎంసీ బయటకు వచ్చి బీజేపీలో చేరడం జరిగింది. మమతా బెనర్జీని టార్గెట్ చేయడానికి మమతా బెనర్జీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడే సువేంద్ర అధికారిని తెచ్చడం జరిగింది. ఎందుకంటే సువేంద్ర అధికారి పూర్తిగా మమతా బెనర్జీకి సంబంధించిన పూర్తి అవగాహన లోపాలను తెలిసి ఉన్నది కాబట్టి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అండ్ గెలవగలిగారు కాబట్టి ఈసారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం.
భరత్ గారు మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. మనం కేరళ గురించి మాట్లాడుకోవాలండి ప్రత్యేకించి. ఇప్పుడు కేరళలో అక్కడ ఓటర్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఏ ప్రభుత్వాన్నైనా ఒక్కసారి గెలిపించాలి, ఒక్కసారి అధికారంలో ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. బట్ ఒక లాస్ట్ 2 టర్మ్స్ నుంచి అలా లేదు. ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా అన్న ఒక క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. సో కేరళలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్ ని బేస్ చేసుకుని ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది, మీ ఒపీనియన్ ఏంటి? ప్రత్యేకించి మాట్లాడుకోవాలంటే కేరళలో ఓటర్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఒక పార్టీకి ఒకేసారి అధికారం కట్టబెట్టాలి, ఒక టర్మ్ లోనే ఉండాలి, మళ్ళీ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా కొత్త పార్టీకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కేరళలో ఎక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ బట్ 2 టర్మ్స్ నుంచి అలా సిచ్యువేషన్ లేదు. ఈసారి సిచ్యువేషన్ మారిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నా, ఎందుకంటే విజయన్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న డౌట్ కూడా రేస్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ని బేస్ చేసుకుని కేరళలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండొచ్చు అని మనం ట్రేస్ చేయొచ్చు. ఎవరిని అడిగారు? లక్ష్మణ్ గారు మీరే చెప్పండి కేరళ సిచ్యువేషన్ గురించి. మీరు అడిగేది కేరళ కాదు, తమిళనాడు. చెప్పండి. తమిళనాడు మీరు అన్నట్టు ఏంటంటే కేరళ కాదు, తమిళనాడు. అది విజయ్. తమిళనాడులో ఒక జయలలిత కంటిన్యూగా సెకండ్ టైం వచ్చింది తప్ప, దాని తర్వాత పరిణామాలన్నీ కూడా ఒకసారి డిఎంకే వస్తే ఒకసారి ఏఐడిఎంకే, అలా ప్రజలు ఎప్పుడు కూడా ఒకేసారి రెండోసారి కూడా ఒకే పార్టీకి అధికారం ఇచ్చే సందర్భాలు తక్కువ. సో ఈసారి కూడా డిఎంకేని కాకుండా ఏఐడిఎంకేకి అవకాశం ఇవ్వచ్చు అన్నది అనుకున్నా కూడా, అయితే మధ్యలో విజయ్ పార్టీ వచ్చింది కాబట్టి మరి విజయ్ ఎంతవరకు ఓట్లను చీల్చగలుగుతాడు, మరి ఏవి మేరకు సక్సెస్ అవుతాడు అనేది ఇవాళ చర్చ నడుస్తున్నది. అయితే నేనేమనుకుంటున్నానంటే విజయ్ ఒక సినిమా యాక్టర్ గా ఉంటూ రాజకీయ పార్టీ పెట్టాడు. తమిళనాడులో ఆ కాలం సినిమా యాక్టర్లు పార్టీలు పెట్టి సక్సెస్ అయ్యే కాలం పోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, కాలేకపోయాడు. విజయకాంత్ పార్టీ పెట్టాడు, ఏమైపోయింది. రజనీకాంత్ పెట్టాలనుకొని తన వెనక్కి తగ్గాడు. ఇతను ఏదో ముందుకు వచ్చాడు. ఇక్కడ ఏంటి, యూత్ గాని లేకపోతే ఆయన మీద అభిమానం ఉన్నటువంటి లేడీస్ కానివచ్చు, యూత్ కానివచ్చు, ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు విజయ్ కి. అంతే అంటే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంటది, 2-5% లోపల ఉంటది. సో వాళ్ళు ఓట్లు వేసేంత మాత్రాన అధికారం లేకొచ్చే అవకాశమే తక్కువ. ప్రజలు అతనికి ఓటు వేయాలి అంటే ప్రస్తుత ప్రభుత్వం మీద పూర్తి అసంతృప్తి ఉన్నప్పుడు, ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఓటర్లు ప్రస్తుత ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే ఆల్టర్నేట్ చూస్తారు, నెక్స్ట్ ఎవరికి వేయాలి అని చూస్తారు. నెక్స్ట్ ఎవరికి వేయాలి అని అనుకున్నప్పుడు ట్రయాంగిల్ ఫైట్ లో విజయ్ వైపు ఎందుకు వెళ్ళటానికి కారణాలు ఏమున్నాయి? ప్రజలు అతను రాజకీయ అనుభవం లేదు, రాజకీయాలకు సంబంధించిన వాడు కాదు, సినిమా వ్యక్తి. సో వచ్చి ఏం చేయగలుగుతాడు మనకు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏఐడిఎంకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను విజయ్కి చీల్చితే కొంత డిఎంకేకి అడ్వాంటేజ్ వస్తుంది. ఆ మేరకు ఏఐడిఎంకి ఓట్ల శాతం రావాలి. రాకపోతే ఓకే లక్ష్మణ్ గారు మీరు అంటున్నారు అధికారంలోకి రావడం అనేది వేరే విషయం, అది సెకండరీ విషయం అది. బట్ చీలికల విషయానికి వస్తే, ఓట్స్ చీలికల విషయానికి వస్తే అక్కడ విజయ్ ఇంపార్టెన్స్ క్లియర్ గా కనిపిస్తుందని చెప్పచ్చా? కనిపిస్తున్నది. ఇక్కడ అతను కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకనే భయపడుతున్నాడు, రిసార్ట్లు బుక్ చేసుకోడు. ఎందుకు? తను ఎక్కడ గెలిచిన వ్యక్తుల్ని క్యాప్చర్ చేసేస్తారు అని చెప్పి. ఇటు డిఎంకే క్యాప్చర్ చేయొచ్చు, అటు ఏడిఎంకే కూడా క్యాప్చర్ చేయొచ్చు. అయితే ఏంటంటే అలా కాకుండా ఒకవేళ కింగ్ మేకర్ అయితే గనక తను మెజారిటీ సీట్లు వస్తే తను ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసి కూర్చోవచ్చు. అలా కాకుండా ఏదో కొత్త గొప్ప సీట్లు వచ్చి ఆ సీట్ల వలన అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే గనక
అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు? అది కదా. అంటే డిఎంకేకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి డిఎంకేను ఎక్కువగా విమర్శ చేస్తూ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి రేపు డిఎంకేకి సపోర్ట్ చేస్తాడా? చెయ్యడు అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, ఒక షార్ట్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం. ఐ నో వి నో మన ఒపీనియన్స్ అది పెద్దగా మ్యాటర్ చేయకపోవచ్చు, బట్ మీ ఒపీనియన్ లో అడిగితే ఎగ్జిట్ పోల్స్ ని అంచనా చేసుకోవచ్చు, లేకపోతే జరుగుతున్న అన్ని సిచ్యువేషన్ ని ఒకసారి కన్సిడర్ చేస్తే ఈ 5 స్టేట్స్ లో కూడా మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? నేను ఒక్కొక్క స్టేట్ గురించి చెప్తానండి, ఎవరు గెలిచే అవకాశాలు ఉందో షార్ట్ గా చెప్పండి. సో ఫస్ట్ వెస్ట్ బెంగాల్ లో వస్తే, వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారండి? వెస్ట్ బెంగాల్ లో బీజేపీకే ఛాన్స్ ఉంది. బీజేపీ. ఓకే. తమిళనాడులో అండి, తమిళనాడు ఏఐడిఎంకేకి కనిపిస్తున్నది. విజయ్ సపోర్ట్ చేస్తాడు వాళ్ళకి. ఓకే. సో కేరళ అది డౌట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అంటే ఎల్డీఎఫ్ గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. యూడీఎఫ్ కే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే. అస్సాం అస్సాంకు బీజేపీ పుదుచ్చేరి అస్సాంకు తెలియలేదు వాళ్ళకు. ఓకే. దెన్ ఫైనల్ పుదుచ్చేరి అండి. పుదుచ్చేరి కూడా బీజేపీ వస్తుందమ్మా. అక్కడ ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత లేదు కదా. ఓకే ఓకే. సో లక్ష్మణ్ గారు వ్యతిరేకత లేదు. ఓకే, మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు, ఓకే, మనం ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు కేరళ విషయానికి వస్తే విజయన్ పరిస్థితి గురించి మాట్లాడితే, కేరళ తమిళనాడు ఓటర్స్ మైండ్ సెట్ ఒకే విధంగా ఉంటుంది, ఒకే పార్టీకి ఒకేసారి అధికారం ఇవ్వాలి, కానీ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి అలా ఏం కనిపించట్లేదు. సో ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా అన్న డౌట్ రేజ్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి కేరళ గురించి? కేరళ గురించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మనం చూసుకున్నట్టయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎల్డీఎఫ్ ఓడిపోయే అవకాశం ఉంది, యూడీఎఫ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే గతంలో యాక్చువల్ గా అంటే అక్కడ కొద్ది ఎన్నికల్ని మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఎల్డీఎఫ్ వస్తే మరొకసారి యూడీఎఫ్ వచ్చిన ప్రభుత్వ మార్పుకి సంబంధించి మనం చూడొచ్చు. కానీ గత ఎన్నికలు ఆ రికార్డును విజయం తిరగడేయడం జరిగింది. రెండోసారి కూడా అతను అధికారంలోకి రావడం జరిగింది. యాక్చువల్ గా లాస్ట్ టైం యూడీఎఫ్ ఎన్నిక అధికారంలోకి రావచ్చు, అంటే ఆ ఆనవాయితీ ప్రకారం లాస్ట్ టైం రావచ్చు ఉండే, ఆ ఆనవాయితీని పినరయి విజయన్ గారు దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. అయితే హ్యాట్రిక్ కొడతాడా లేదా అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఖచ్చితంగా చూసుకున్నట్టయితే యూడీఎఫ్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాలన తర్వాత కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. 10 ఏళ్ళు రాష్ట్రాల్లో పాలించిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్షన్ ఉన్నప్పటికీ 10 రాష్ట్రాలు ఎన్నికలైన తర్వాత ఖచ్చితంగా పాలన మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూసినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఆ ఎల్డీఎఫ్ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తుంది, యూడీఎఫ్ గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలానే ఆరోపణలు ఉన్నాయి. మనం చూసాం, ఆ గోల్డ్ కానివ్వచ్చు, లేకపోతే ఇలాంటి చాలానే ఆరోపణలు ఉన్నాయి. సో హ్యాట్రిక్ అనేది డౌట్ అని చెప్పొచ్చు, బట్ స్టిల్ ఒకవేళ ఆ ప్రభుత్వం పనితీరు ఒకవేళ ప్రజలకు నచ్చితే మాత్రం హ్యాట్రిక్ కొట్టే ఛాన్సెస్ కూడా గట్టిగానే కనిపిస్తుంది. సో ఏంటి, ఎలా బేరేజు వేసుకోవాలి? అక్కడ గెలిచే ఛాన్సెస్ ఉందా లేదా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని? అండ్ అలాగే బీజేపీ కూడా మనం చూస్తున్నాము, గత చాలా ఎన్నికల నుంచి బీజేపీ మెల్లమెల్లగా సదర్న్ స్టేట్స్కి వస్తుంది. తెలంగాణ కానివ్వచ్చు, తమిళనాడు కానివ్వచ్చు, ఇప్పుడు కేరళలో కూడా మొన్న జరిగిన బై ఎలక్షన్స్ లో కూడా చూసాం మనం. సో బీజేపీ పరిస్థితి కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ అంటే మీరు అన్నట్టుగా అక్కడ పరిస్థితులు ఏమైనా మారుతాయా అనుకున్నప్పుడు, ఒకవేళ బీజేపీ కనుక ఓట్ షేర్ ను పెంచుకోగలిగితే వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని పక్కన పెడితే ఆ ఓట్ షేర్స్ ను పెంచుకున్నట్టయితే ఆ ఓట్లు ఎక్కడ వెళ్తాయి అంటే జనరల్ గా ఏంటంటే ప్రజా వ్యతిరేక ఓటు అనేది చీలిపోయినప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలినప్పుడు అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ పెద్ద ఎత్తున ఓట్లు చేసుకున్నట్టయితే ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత అటు యూడీఎఫ్ కు అలాగే ఎన్డీఏ అది బీజేపీకి కూడా అది షేర్ అయినట్లయితే అప్పుడు ఎల్డీఎఫ్ అంటే పినరయి విజయ్ బయటపడే అవకాశం ఉంటుంది. బీజేపీ అంటే క్రమేపీ ఓట్ల పర్సెంటేజ్ పెట్టుకుంటూ వస్తుంది. ఇటీవల చూసుకున్నట్టయితే ఒక మేయర్ సీట్ కూడా సాధించడం జరిగింది. కాబట్టి మెల్లమెల్లగా గతంలో లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ సీటును కూడా గెలవడం జరిగింది. బీజేపీ ఎంత ఓట్లు తగ్గి పెంచుకుంటుంది
ఆ ఓట్ షేర్ ఎక్కడి నుంచి వస్తారు? ఒకవేళ భరత్ రెడ్డి గారు, ఇంకో విషయం మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, జనరల్ గా బీజేపీ ఫ్రీబీస్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. నార్త్ స్టేట్స్ లో మనం ఒకవేళ చూస్తే ఫ్రీబీస్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. బట్ మెల్లమెల్లగా ఎందుకు ఆ సదర్న్ స్టేట్స్ కి వచ్చే విషయానికి వస్తే మాత్రం బీజేపీ ఆ ఫ్రీబీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటారు? బీజేపీ అంటే ఏ స్టేట్ ని వదిలిపెట్టదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్క స్టేట్ ను కబ్జా చేసుకుంటూ రావడానికి ప్రయత్నిస్తుంటారు. ముందుగా ఏంటంటే ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత మెల్లమెల్లగా ప్రతిపక్ష స్థానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఒక మిత్రపక్షాన్ని కూడా చూస్తుంటారు. ఎక్కడైతే వీక్ ఉంటారో ఆ మిత్రపక్షం సహాయంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ మిత్రపక్షానికి మొదట్లో జూనియర్ గా ఉన్న తర్వాత నెక్స్ట్ గా సీనియర్ పార్ట్నర్ గా మారడానికి కూడా ప్రయత్నం చేసుకుంటారు. అంటే ఇక్కడ కొంత మనం సౌతర్న్ స్టేట్ కి సంబంధించి కొంత చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల బీజేపీకి కొంత స్పేస్ తక్కువగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే తమిళనాడులో చూసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా స్పేస్ లేదు. ఏఐటీకి అన్నాడీఎంకే మధ్య పోటీ ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే టీడీపీ వైఎస్ఆర్సీపీకి మధ్యలో పోటీ ఉంది. అలాగే మనం అంటే ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. అంటే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న చోట బీజేపీకి కొంత లేట్ అవుతుంది. మనం కేరళలో భరత్ రెడ్డి గారు ఓకే అండి. సో ఇప్పుడు నేను 5 స్టేట్స్ పేర్లు ఎత్తుతానండి. మీరు ఆ 5 స్టేట్స్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో మీ ఒపీనియన్ లో చెప్పండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ రావడం జరిగింది. బీజేపీ టీఎంసీ టఫ్ ఫైట్. బీజేపీ మధ్య ఓట్ పోలరైజేషన్ జరిగినట్టయితే ఖచ్చితంగా కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ రీజన్స్ ఓకే అండి, మనం అన్ని స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయండి. కేరళలో యూడిఎఫ్, పుదుచ్చేరి అండ్ అస్సాం రెండు బీజేపీ గెలిచే అవకాశాలు. ఓకే, ఫైనల్ అస్సాం కూడా బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ భరత్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ ని మాకు తెలియజేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, జాయిన్ అయ్యి మీ ఒపీనియన్ ని మాకు తెలియజేసినందుకు. సో ఫైనల్ గా అయితే 5 స్టేట్స్ కి సంబంధించి పోలింగ్ అయితే అయిపోయింది, ఎలక్షన్స్ అయితే అయిపోయింది. అండ్ మనం ఎగ్జిట్ పోల్స్ కూడా ట్రాక్ చూసాము. బట్ రేపు నిజంగానే ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. సో రేపు ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది తెలియబోతుంది. కాబట్టి సో రేపు ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేట్ ఫ్రమ్ వెరీ ఫస్ట్ బులెటిన్ నుంచి ఐ న్యూస్ మీకు అన్ని చెప్తుంది. కౌంటింగ్ కి సంబంధించి అన్ని చిన్న మైన్యూట్ అప్డేట్స్ నుంచి ఐ న్యూస్ వేదికగా మీరు అన్ని కూడా ట్రాక్ చేయొచ్చు. సో రేపు వెరీ ఫస్ట్ బులెటిన్ నుంచి మీరు అన్ని డీటెయిల్ కూడా ట్రాక్ చేయొచ్చు. కాబట్టి ఆ డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ న్యూస్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం.